తెలంగాణ వెబ్‌సైట్ 2025 బి ఫార్మసీ, ఫార్మ్-డి, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజినీరింగ్ అండ్ ఫార్మాస్యూటికల్ ఇంజినీరింగ్ లాంటి కోర్సులకు సంబంధించి ఫేజ్ 1 సీట్ అలాట్‌మెంట్స్ అయిపోయినాయి. ఫేజ్ 1 ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అయిపోయింది. అండ్ ఇప్పుడు ఫేజ్ 2. సో, ఫేజ్ 2కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ ఏంది? ఫేజ్ 2కి సంబంధించిన షెడ్యూల్ ఏంది? అండ్ ఫేజ్ 2కి ఎవరెవరు ఎలిజిబుల్? అండ్ ఫేజ్ 2 లోపల స్లాట్ బుకింగ్ ఎవరు చేసుకోవాలి? సర్టిఫికేట్ వెరిఫికేషన్‌కి ఎవరు అటెండ్ కావాలి? ఈ ఎన్‌సీసీ వాళ్ళ పరిస్థితి ఏంది? లైక్ స్పోర్ట్స్ కేటగిరీ వాళ్ళ పరిస్థితి ఏంది? అండ్ ఇంకా ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటి? ఏం గుర్తుపెట్టుకోవాలని చెప్పి మనమైతే ప్రతిది కూడా ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో, చాలా థింగ్స్ డిస్కస్ చేస్తా ఈ వీడియో లోపల కాబట్టి. సో, మస్తు హెల్ప్‌ఫుల్ ఉంటది వీడియో. కాబట్టి ఒకవేళ మీరు మన ఛానల్‌కి కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకో. అండ్ మనం ప్రీవియస్‌గా తెలంగాణ వెబ్‌సైట్ 2025కి సంబంధించి చాలా వీడియోస్ చేసుకున్నాం. స్లాట్ బుకింగ్ అని చెప్పి, స్లాట్ బుకింగ్ తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్, తర్వాత వెబ్ ఆప్షన్స్, తర్వాత క్యాండిడేట్ రిజిస్ట్రేషన్, దాని తర్వాత ఫీ పేమెంట్ అని చెప్పి, తర్వాత ఆన్‌లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ అని చెప్పి, ఎట్లాంటి మిస్టేక్స్ చేయాలి, ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి, ప్రతిది కూడా వీడియోస్ చేసుకున్నాం. అండ్ నౌ ఫేజ్ 2 లోపల కూడా ప్రతి వీడియోస్ కూడా చేసుకుంటూ ఉంటాం. ప్రతిది కూడా అప్డేట్ చేస్తూ ఉంటాం. సో, ఆల్రెడీ ప్రీవియస్‌గా చేసిన వీడియోస్కి సంబంధించిన లిస్ట్ అనేది కింద డిస్క్రిప్షన్ లోపల పెడతా, ఒకసారి వెళ్ళి చెక్ చేయి. అండ్ వెన్ కమ్స్ టు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎప్పుడు ఉన్నదని చెప్పి సెకండ్ ఫేజ్ గురించి డీటెయిల్గా అన్నీ చెప్తా ఉంటాం ఒక్కొక్కటి. దానికంటే ముందు మనం అనల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి ఒక గైడెన్స్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. సో, ప్లే స్టోర్ లోపల అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి ఒక యాప్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా? సో, మన ఛానల్ పేరు ఏదైతే ఉందో సేమ్ అదే ఛానల్ పేరుతోటి అనల్జెసిక్ ట్యూటర్ అని చెప్పి ప్లే స్టోర్లో ఒక యాప్ ఉంటుంది. యాప్ లోపల ₹154 సబ్స్క్రిప్షన్కి మనం గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాం. సో, 6 మంత్స్ గైడెన్స్ అయితే ఉంటుంది అన్నట్టు. మీరు బీఫార్మ్ చేద్దాం అనుకున్న, ఫార్మ్-డి, బయోటెక్, బయోమెడికల్ ఏ కోర్స్ చేద్దాం అనుకున్నా కూడా ఫార్మసీ అండ్ ఫార్మసీ రిలేటెడ్ కోర్సెస్కి సంబంధించి గైడెన్స్ అయితే ప్రొవైడ్ చేస్తా. రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తా, అప్లికేషన్ ప్రాసెస్ చెప్తా, రెగ్యులేషన్స్ చెప్తా. అండ్ సీట్ రావాలంటే ఏం చేయాలని చెప్పి ఫేజ్ 1లో ఆల్రెడీ చెప్పేసిన. ఫేజ్ 2 లోపల కూడా సీట్ రావాలంటే ఏం చేయాలి, ఎట్లా చేస్తే వస్తుంది అని చెప్పి చెప్తున్నా ఆల్రెడీ. అండ్ లైవ్స్ కూడా కండక్ట్ చేస్తూ ఉంటా. ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి అనేది మెయిన్గా. ఓకేనా? సో, ప్రతిసారి గుర్తు చేస్తూ ఉంటా ఏ మిస్టేక్ చేస్తే ఎట్లుంటుంది అని చెప్పి. సో, అవన్నీ కూడా చెప్తూ ఉంటా. లైవ్స్ కండక్ట్ చేస్తూ ఉంటా ఎవ్రీ 2 to 3 డేస్కి ఒకసారి. ఈ లైవ్స్ లోపల ఏ డౌట్స్ ఉన్నా కూడా నేను క్లారిఫై చేస్తూ ఉంటా అన్నట్టు. అండ్ ఈ మధ్యలో రెగ్యులర్ లైవ్స్ అవుతున్నాయి. సో, 1 to 2 డేస్ అవుతున్నాయి. అండ్ వెబ్ ఆప్షన్స్ అయినప్పుడు డైలీ లైవ్స్ అయితే అవుతున్నాయి అన్నట్టు. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే అండ్ నాకు సపోర్ట్ చేద్దాం అనుకుంటే మాత్రం డెఫినెట్గా సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అండ్ మన ఛానల్ని సపోర్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళు మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. చాలామంది వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకుంటారు. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం సపోర్ట్ ఉంటుంది అన్నట్టు. ఓకేనా? వెన్ ఇట్ కమ్స్ టు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అంటాం, దీన్నే ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అని కూడా అంటూ ఉంటాం అన్నట్టు. సో, ఈ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ యొక్క ఇంపార్టెంట్ డేట్స్ ఏంది కదా అంటే 16th October 2025. 16th October 2025 నుండి ఈ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అవుతుంది అన్నట్టు. అంటే ఈ రోజు నుండి కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఓకేనా? సో, ఈ కౌన్సిలింగ్ లోపల ఫస్ట్ మనము స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. స్లాట్ బుకింగ్ ఈజ్ నథింగ్ బట్ మన డీటెయిల్స్ అనేది సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవడానికి మనం ఒక డేట్ని మనం అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అన్నట్టు. మన బేసిక్ డీటెయిల్స్ ఇచ్చి అమౌంట్ అనేది పే చేసి దాని తర్వాత ఒక హెల్ప్ లైన్ సెంటర్ని సెట్ చేసుకోవాలి, ఒక డేట్ అనేది సెట్ చేసుకోవాలి, ఒక టైం అనేది సెట్ చేసుకోవాలన్నట్టు. స్లాట్ బుకింగ్ ఈజ్ నథింగ్ బట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఒక డేట్, ఒక టైము, ఒక ప్లేస్ని సెట్ చేసుకోవాలి. అండ్ ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరు చేసుకోవాలి, మరి స్లాట్ బుకింగ్ ఎవరు చేసుకోవాలి అనే విషయానికి వస్తే ప్రీవియస్గా ఫేజ్ 1 లోపల ఎవరైతే పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు ఫేజ్ 2 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసిన, వెబ్ ఆప్షన్లు పెట్టుకున్నా, నాకు సీట్ రాలేదు, అప్పుడు నువ్వు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎవరైతే ఫేజ్ 1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోరో, ఎవరైతే ఫేజ్ 1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్నా కూడా ఎవరైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావరో, ఓకేనా? ఎవరైతే ఫేజ్ 1లో స్లాట్ బుక్ చేసుకోరో వాళ్ళు, స్లాట్ బుక్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి ఫేజ్ 1లో అటెండ్ కాని వాళ్ళు ఇప్పటివరకు స్లాట్ బుకింగ్ చేసుకొని ఇప్పటివరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే చేసుకోరో వాళ్ళందరూ కూడా సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ లోపల స్లాట్ బుకింగ్ చేసుకోవాలి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. చెప్పిన కదా, స్లాట్ బుకింగ్ లోపల బేసిక్ డీటెయిల్స్ ఇస్తాం. అండ్ ఎవరైతే ఓసీబీసీ ఉంటారో వాళ్ళకి
1200 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 600 రూపీస్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో 1200 600 అమౌంట్ అనేది మనం పే చేసి స్లాట్ అనేది బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. ఈ స్లాట్ బుకింగ్ లోపల ఒక ప్లేస్, ఒక డేట్, ఓకేనా, ఒక టైం అయితే మనం సెట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు. సో డేట్ అనేది ఫిక్స్ అయిపోయింది, రేపే ఉంటుంది కౌన్సిలింగ్ 17th October 2025 రోజు. సో 17th October 2025 రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళడానికి ఏదైనా ఒక హెల్ప్ లైన్ సెంటర్ని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అన్నట్టు, ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకుంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఫర్ క్యాండిడేట్స్ హూ ఆల్రెడీ కంప్లీటెడ్ దేర్ స్లాట్ బుకింగ్. ప్రీవియస్గా స్లాట్ బుకింగ్ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో ఫైనల్ ఫేజ్ లోపల వాళ్ళు 17th October 2025 రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాలి. 17th October 2025 రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కావాలి. సో మరి మనకు హెల్ప్ లైన్ సెంటర్స్ ఎక్కడ ఉన్నాయనంటే మీకు నియరెస్ట్ హెల్ప్ లైన్ సెంటర్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. మనకు ఓన్లీ ఒకటే రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది అవుతుంది అన్నట్టు. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, సింగిల్ డేనే ఉంది అన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ లోపల. 17th October 2025 రోజు మాత్రమే మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అన్నట్టు. ఓన్లీ ఫర్ కేటగిరీస్ ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ, ఎస్టీ, ఎస్సీ, మైనార్టీస్ వాళ్ళకి మాత్రమే. స్పోర్ట్స్ వాళ్ళకి ఫస్ట్ ఫేజ్లో మాత్రమే ఉంటుంది అన్నట్టు, ఓకేనా. అండ్ టైమింగ్స్ కూడా మీరు చూసుకోవచ్చు. స్లాట్ టైమింగ్స్ అనేది 9 గంటలకు వెళ్ళి 9:30 దాకా, ఓకేనా. మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 దాకా. మార్నింగ్ 9 గంటల నుండి ఈవినింగ్ 6 PM దాకా మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది అన్నట్టు. ఇందులోపల మీరు ఏదైనా ఒక టైంని సెట్ చేసుకోవచ్చు. 9 to 9:30 పెట్టుకుంటావా, ఓకేనా. 9 to 9:30 పెట్టుకుంటావా, 9:30 to 10 పెట్టుకుంటావా, 10 to 11 పెట్టుకుంటావా, నీ ఇష్టం. మధ్యలో 1 నుండి 2 మాత్రం వరకు లంచ్ అన్నట్టు. సో ఇందులోపల నువ్వు ఒకరోజు ఏదన్నా, సో మనకి ఒకటే రోజు కౌన్సిలింగ్ అవుతుంది కాబట్టి ఏదైనా ఒక హెల్ప్ లైన్ సెంటర్ లోపల నువ్వు గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి బుక్ చేసుకుంటావా, స్లాట్ లోపల మాసప్ ట్యాంక్ బుక్ చేసుకుంటావా, గవర్నమెంట్ పాలిటెక్నిక్ది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ కరీంనగర్ సెలెక్ట్ చేసుకుంటావా, ఖమ్మం లోపల ఉన్న కాలేజ్ సెలెక్ట్ చేసుకుంటావా, అది అనేది నీ ఇష్టం, ఓకేనా. సో అన్ని గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఏవైతే ఉన్నాయో నియర్ బై, ఓకేనా, మీ డిస్టిక్ లోపల ఆల్మోస్ట్ మనకి 9 ఉన్నాయి అన్నట్టు. పక్కా మీ డిస్టిక్కి ఏదైనా ఒకటి దగ్గర ఉంటుంది. గవర్నమెంట్ పాలిటెక్నిక్ వరంగల్ దగ్గర ఉందా, నిజామాబాద్ దగ్గర ఉందా, నల్గొండ దగ్గర ఉందా, మహబూబ్ నగర్ దగ్గర ఉందా, ఖమ్మం లోపల ఉన్న ఎస్ఆర్ అండ్ బీజీఎన్ఆర్ కాలేజ్ దగ్గర ఉందా, కరీంనగర్ లోపల ఉన్న లైక్ అంబేద్కర్ జిఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ దగ్గర ఉందా, గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఉమెన్ సికింద్రాబాద్ దగ్గర ఉందా, మాసప్ ట్యాంక్ దగ్గర ఉందా, ఏ దగ్గర ఉందని చెప్పి అందులోపల నువ్వు 15th October రోజు అంటే లైక్ 16th October రోజు అంటే ఈ రోజు 16th October రోజు నువ్వు ఏం చేయాలి, స్లాట్ని బుక్ చేసుకొని 17th October రోజు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్ళాలి. ప్రీవియస్గా నువ్వు ఫేజ్ 1 లోపల సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ కాకపోతే, ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ ఏం చేయాల్సి ఉంటుంది అంటే స్లాట్ బుకింగ్ అయిపోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది. దెన్ వెన్ ఇట్ కమ్స్ టు వెబ్ ఆప్షన్స్. ఈ వెబ్ ఆప్షన్ల విషయానికి వస్తే ఈ వెబ్ ఆప్షన్స్ అనేది ఎవరు ఇవ్వాలి అంటే, బ్రో ఫేజ్ 1లో నేను వెబ్ ఆప్షన్లు ఇచ్చిన కానీ నాకు సీట్ రాలేదు అనుకున్న వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు, ఓకేనా. నేను ఫేజ్ 1లో వెబ్ ఆప్షన్లు పెట్టినా కానీ నాకు సీట్ రాలేదు అనుకున్న వాళ్ళు వెబ్ ఆప్షన్లు ఇవ్వచ్చు. వెబ్ ఆప్షన్లు పెట్టిన బ్రో నాకు సీట్ వచ్చింది అయినా కూడా వెబ్ ఆప్షన్లు ఇవ్వచ్చు, ఓకేనా, బెటర్ కాలేజ్ కోసం. అండ్ ఎవరైతే ఫేజ్ 1 ఇప్పటివరకు పార్టిసిపేట్ చేయలేదో వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్లు ఇవ్వచ్చు, ఓకేనా. సో ఫేజ్ 1లో లైక్ ఎవరైతే స్లాట్ బుకింగ్ చేసుకున్నారు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయిపోయింది, వెబ్ ఆప్షన్లు ఇవ్వలే, వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్లు ఇవ్వచ్చు అన్నట్టు. సో సింపుల్లీ ఎవ్రీ వన్ ఈస్ ఎలిజిబుల్, ఓకేనా. నువ్వు ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసి నీకు సీట్ వచ్చినా ఎలిజిబుల్, పార్టిసిపేట్ చేసి సీట్ రాకపోయినా ఎలిజిబుల్, పార్టిసిపేట్ చేసి సీట్ వచ్చి సీట్ని కన్ఫర్మ్ చేసుకున్నా ఎలిజిబుల్, పార్టిసిపేట్ చేసి సీట్ రాకుండా ఉన్నా కూడా ఎలిజిబుల్ అన్నట్టు, ఓకేనా. పార్టిసిపేట్ చేసి సీట్ వచ్చి సీట్ని కన్ఫర్మ్ చేసుకోకపోయినా ఎలిజిబుల్. సో సింపుల్లీ గట్టిగా మాట్లాడితే అందరు ఎలిజిబులే. ఒకటి రీజన్ ఏం కావాలంటే వెబ్సైట్ ఉంది కదా, వెబ్సైట్ అనేది రాసి, ఓకేనా, తెలంగాణ వెబ్సైట్ అనేది రాసి క్వాలిఫై కావాలి అంతే, ఓకేనా. తెలంగాణ వెబ్సైట్ 2025 రాసి వెబ్సైట్ లోపల క్వాలిఫై అవ్వాలి బైపీసీ స్ట్రీమ్ లోపల, దెన్ యు ఆర్ ఎలిజిబుల్. ఫస్ట్ ఫేజ్ లోపల స్లాట్ బుకింగ్ చేసుకోకపోతే సెకండ్ ఫేజ్లో స్లాట్ బుకింగ్ చేసుకో, ఓకేనా. ఫస్ట్ ఫేజ్ లోపల స్లాట్ బుకింగ్ చేసుకొని సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయితే సెకండ్ ఫేజ్ లోపల స్లాట్ బుకింగ్ అవసరం లేదు, సర్టిఫికేట్ వెరిఫికేషన్ అవసరం లేదు, డైరెక్ట్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు. సో ఎవరైతే లైక్ ఫేజ్ 1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్కి అటెండ్ అయ్యి సీట్ రాలేదో అండ్ ఫేజ్ 1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎవరైతే అటెండ్ అయ్యి
ఎవరికైతే సీట్ రాలేదో వాళ్ళు, ఎవరికైతే ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి జాయిన్ కాలేదో వాళ్ళు, ఎవరికైతే ఫేజ్ 1 లోపల సీట్ వచ్చి జాయిన్ అయ్యి నెక్స్ట్ ఫేజ్లో ట్రై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు వెబ్ ఆప్షన్లు ఎట్లా చేయాలంటే, మనకు ఆల్రెడీ ఫేజ్ 1కి సంబంధించి లాగిన్ ఐడి ఉంటుంది కదా, ఫేజ్ 1కి సంబంధించి లాగిన్ ఐడి ఉంటుంది కదా, డైరెక్ట్ ఆ లాగిన్ ఐడిని యూజ్ చేసుకొని మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు అన్నట్టు. ఓకేనా బ్రో, ఆల్రెడీ నాకు ఫేజ్ 1లో సీట్ వచ్చింది బ్రో, ఆల్రెడీ నేను ఫేజ్ 1లో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అటెండ్ అయినప్పుడు వెబ్ ఆప్షన్ ఎట్లా ఇవ్వాలి అంటే, సెకండ్ ఫేజ్ లోపల ఆల్రెడీ ఫేజ్ 1లో పార్టిసిపేట్ చేసి సెకండ్ ఫేజ్ లోపల పార్టిసిపేట్ చేస్తున్నామంటే యూ క్యాన్ డైరెక్ట్లీ గివ్ వెబ్ ఆప్షన్స్ విత్ ప్రీ ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్. ఓకేనా, ప్రీ ఎగ్జిస్టింగ్ డీటెయిల్స్ ఈజ్ సింపుల్లీ నథింగ్ బట్ ఆల్రెడీ నీ దగ్గర ఏ డీటెయిల్స్ అయితే ఉన్నాయో ఆ డీటెయిల్స్ని యూజ్ చేసుకొని వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. ఓకేనా, ఏవైతే నీ దగ్గర ప్రీవియస్ డీటెయిల్స్ ఉన్నాయో ఆ డీటెయిల్స్ని యూజ్ చేసుకొని నువ్వైతే వెబ్ ఆప్షన్లు ఇవ్వాలి. నీ దగ్గర లాగిన్ ఐడి ఉంటుంది. ఓకేనా, నీ దగ్గర లాగిన్ ఐడి ఉంటుంది, దాని తర్వాత పాస్వర్డ్ అనేది ఉంటుంది అన్నట్టు. దెన్ ఈ లాగిన్ ఐడి పాస్వర్డ్ని యూజ్ చేసుకో. తర్వాత తెలంగాణ వెబ్సైట్ హాల్ టికెట్ నెంబర్ నీకు తెలియదా తెలుసు, డేట్ ఆఫ్ బర్త్ నీకు తెలియదా తెలుసు, వీటిని యూజ్ చేసుకొని వెబ్ ఆప్షన్లు. ఓకేనా, సో వెబ్ ఆప్షన్లు ఇచ్చేటప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, ఫేజ్ 1లో సీట్ రానోళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఫేజ్ 1లో సీట్ రానోళ్ళు ఎక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు తక్కువ నెంబర్ ఆఫ్ వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి. ఓకేనా, సో ఇది నేను ఇచ్చే నా సైడ్కి వెళ్ళి టిప్. అండ్ ఎప్పుడు 18th October 2025 రోజు వెబ్ ఆప్షన్స్ క్లోజ్ అవుతాయి. మనకి వెబ్ ఆప్షన్లు ఇవ్వడానికి 2 రోజుల టైం మాత్రమే ఉన్నాయి. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడానికి 2 రోజుల టైం మాత్రమే ఉంది అన్నట్టు. 17th October 2025, 18th October 2025. 17th October, 18th October రోజు మాత్రమే మనం వెబ్ ఆప్షన్స్ ఇవ్వచ్చు ఫైనల్ ఫేజ్కి సంబంధించి. ఓకేనా, సో నెక్స్ట్ ఫేజ్ ఉంటుందా ఉండదా తెలియదు కాబట్టి 17th October, 18th October రోజు మీరు వెబ్ ఆప్షన్స్ ఇచ్చేరి. 18th October 2025 రోజు వెబ్ ఆప్షన్స్ అయితే ఫ్రీజ్ అయిపోతాయి అన్నట్టు, అంటే మీరు వెబ్ ఆప్షన్స్ చేంజ్ చేయడానికి ఉండదు. ఓకేనా, దెన్ దాని తర్వాత మనకు ఫైనల్ ఫేజ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్స్ అనేది 21 October ఆర్ అంతకంటే ముందు అయితే సీట్ అలాట్మెంట్స్ అవుతాయి అన్నట్టు. 21 October 2025 ఆర్ అంతకంటే ముందు మనకు ఫైనల్ ఫేజ్ సీట్ అలాట్మెంట్స్ అయితే రిలీజ్ అయిపోతాయి. ఓకేనా, సో ఇది ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అన్నట్టు. అండ్ ఫేజ్ 1లో సీట్ వచ్చిన వాళ్ళు, ఫేజ్ 2లో సీట్ వచ్చిన వాళ్ళు 22nd October అండ్ 23rd October కాలేజ్కి వెళ్ళి సర్టిఫికేట్స్ అన్ని ఇచ్చి ఆఫ్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలి. 22nd October అండ్ 23rd October. సో దిస్ ఈజ్ ద ఎగ్జాక్ట్ డీటెయిల్స్ ఆఫ్ ఫేజ్ 1. సో అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది డీటెయిల్ అన్ని అర్థం కావడానికి. సో ఐ థింక్ మీ అందరికి క్లారిటీ వచ్చింది అనుకుంటున్నా. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ ఉంటే కింద ఇన్ఫర్మేటివ్ అని చెప్పి కామెంట్ చేసేది. అండ్ ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అండ్ అప్డేట్స్ కోసం ఫాలో అవుతూ ఉండదు. అండ్ ఒకవేళ మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉండి లైక్ సబ్స్క్రిప్షన్ తీసుకొని లైవ్ లోపల డౌట్స్ అడుగుదాం అనుకున్నా కూడా యూ కెన్ ఆస్క్ మీ దేర్. ఓకేనా, డూ ఫాలో us. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.